ఖమ్మం జిల్లా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఖమ్మం అభివృద్ధిపై కాంగ్రెస్ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ అన్నారు. రంగనాథపాలెంలో మట్టిగుట్టల తొలగింపు, మెడికల్ కాలేజీ తరలింపు అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక సమావేశంలో గతంలో మమ్మల్ని కాసిం రజ్వీగా పోల్చి ప్రజల్ని భయభ్రాంతులు చేసి మరి మట్టి, ఇసుక, భూములు వీటి మీద దురాక్రమణ జరిగాయని చెప్పి మరి మీరు మాట్లాడారు. ఈరోజు మీరు మీ కుమారుడు కలిసి చేస్తున్న పనులు ఏంటని ప్రశ్నించారు. ఉదాహరణకి ఆ మీటింగ్ కూడా రఘునాథపాలెంలో జరిగింది. ఆ మీటింగ్ రఘునాథపాలెంలో జరిగేటప్పుడు అక్కడ చూడొచ్చు మట్టి గుట్టలు గతంలో కొంత ఆనాటి రహదారుల కోసం కొంత వాడటం జరిగింది. దాన్ని చూపించి ఒక మాఫియా లాగా వర్ణించినటువంటి మంత్రి గారు ఈరోజు పూర్తి స్థాయిలో ఆ మట్టే గుట్టలే కనబడని పరిస్థితి ఏర్పడింది. దానికి మీరేం సమాధానం చెప్తారని మాజీ మంత్రి అడిగారు. దానికి సమాధానం చెప్పవలసిన మంత్రి గారు చెప్పకుండా వాళ్ళ ఏదైతే పదవులు ఇచ్చారో ఆ పదవులు పొందిన వాళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టి సింపుల్గా ఖండిస్తున్నాం. ఏం ఖండిస్తున్నారు మీరు? మాయమైన గుట్టని ఖండిస్తున్నారా? ఈరోజు భూముల యొక్క తగాదాలు చూస్తున్న స్టేషన్ ఎక్కడ పోయినా కానీ భూ తగాదాలు, వీటిని మీరు ఖండిస్తున్నారా? అలాగే అభివృద్ధి గురించి మాట్లాడారు. రైట్, మీరు తుమ్మల గారు ఏం చేశారు అని ప్రశ్నించారు. దానికి ఆయన ఇమ్మీడియట్గా తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి అధ్యక్షుల వారు, ఇది ప్రెస్ మీట్ నోటే చదువుతున్నాను, ఆయన ఏమంటాడంటే దీని మీద రెడీ అంటున్నాడు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారు మాట్లాడుతూ ఆ ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన మచ్చలేని నాయకుడు, కాబట్టి మీరు అభివృద్ధి మీద బహిరంగ చర్చకి సిద్ధం అంటున్నారు. రైట్, మీరు సిద్ధం, బహిరంగ చర్చకి మీరు సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి మీద మీరు బహిరంగ చర్చ ఎక్కడ పెడితే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది గతంలో మీరు గొప్పగా చెప్పుకొని ఉండవచ్చు, మిమ్మల్ని విమర్శించే స్థాయిలో మేము ఉన్నామో లేవో మాకు తెలియకపోవచ్చు, కానీ ఒక ఉద్యమ నేపథ్యంలో వచ్చిన వ్యక్తిగా మేము చెబుతున్నాం. ఈరోజు గర్వంగా తెలంగాణ సాధన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఇంకా మీరు పాత కథలతోటి మేమే అభివృద్ధి చేసామని చెప్పుకునే పరిస్థితి కాదు. 2014లోపు జరిగినటువంటి అభివృద్ధిని, మా బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో జరిగిన అభివృద్ధికి ఎక్కడైనా చర్చ పెట్టండి, ఎవరైనా వచ్చి సమానం చెప్పగలుగుతారు. అది ఒక అంశం అని కాదు, ప్రతి అంశంలో కూడా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఒక విజన్ తోటి ముందుకెళ్ళారు. ఒకవైపు అభివృద్ధిని, రెండో వైపు సంక్షేమ కార్యక్రమాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. వాటన్నిటి కూడా అంతిపుచ్చుకొని ఖమ్మం జిల్లాలో ఏ నాయకుడున్నా, మీరు కావచ్చు, మా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కావచ్చు, అందుకొని బ్రహ్మాండంగా ఖమ్మం అభివృద్ధి చేశాం. మరి ఖచ్చితంగా చెప్తాం, మేము బీఆర్ఎస్ పార్టీలో ప్రతి నాయకుడు చెప్తాం, అభివృద్ధికి కేర్ ఆఫ్ ఖచ్చితంగా మా పార్టీ అవుతుందని. మీరు చర్చకు సిద్ధమన్నారు. రెడీ, ఎక్కడ పెడతారో పెట్టండి. ఒక మనిషి చనిపోతే ఆ చనిపోయిన శ్మశాన వాటికి కూడా చాలా నీట్గా ఉండాలనేటువంటి ఒక ఆలోచన కలిగిన వ్యక్తి కేసీఆర్ గారు. ఒక 55 ఏళ్ల స్వాతంత్రంలో కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవని చెప్పి నాయకులందరూ పోరాడుతున్న సమయంలో ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఎవరు ఆలోచించారు? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెరువుల్ని, గొలుసుకట్టు చెరువుల్ని ధ్వంసం చేస్తే చాలా తక్కువ ఖర్చుతోటి మిషన్ కాకతీయ పేరుతోటి వాళ్ళ చెరువులు అభివృద్ధి చేసుకొని ఎంత బ్రహ్మాండంగా పంజాబ్తో పోటీపడి వాళ్ళు పండించగలిగే స్థాయికి వచ్చారు. ఇది కదా అభివృద్ధి అంటే. విమర్శించే స్థాయి మాకుందో తెలియదు, కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంకి వచ్చినప్పుడల్లా వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళిపోతాడు. ఏం రోడ్లు అంటే అవి, ఏం రోడ్లు? అది వైరా రోడ్డు, ఎంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఒక ఫోర్ లైన్స్ లైన్ కూడా నిజంగా నాకు ఎంత బాధతో చెప్తున్నాడు, గొప్పగా చెప్పుకుంటారు. రైట్, మీ నాయకుడు మీరు గౌరవించుకోవడం, పొగుడుకోవడం తప్పులేదు, కానీ కొంత వాస్తవికతకి దగ్గరగా మాట్లాడాలి. ఏం వైరల్ ఉంటుంది అది?
ఖమ్మం వస్తే మీ ఊరికి పోతారు. కనీసం 4 లైన్స్ చేయగలిగారా? చేయలేదు. తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ సాధన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్తో పోటీ పడి మనం సాధించుకున్నటువంటి హైవేని మీరు చూపించి గొప్పగా చెప్తున్నారు. రైట్, వచ్చిన అవకాశాన్ని దగ్గరుండి పనిచేయించడం వేరు, కానీ నేనే తీసుకొచ్చిన చెప్పడం అనేది సరికాదు కదా. మీరు గొప్పగా చెప్పుకొని దేవరకొండ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవన్నీ కూడా తెలంగాణ సాధన కేసీఆర్ గారి విజన్ మాత్రమే. అది ఏం మీ విజన్ ఏది? మీ ఊరికి 4 లైన్లు చూపించండి. ఎక్కడుంది ఇప్పటి వరకు? ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి? ఇదేదో విమర్శించడం కాదు, కానీ నాయకులందరూ ఏదో పదవులు వచ్చాయి కాబట్టి మనం సింపుల్గా మాట్లాడటం కాదు. మీకు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీకు అవకాశం వచ్చింది, అవకాశం వచ్చి చేయండి, పనులు చేయండి. మీరు విమర్శించినప్పుడు దాన్ని సద్విమర్శగా తీసుకోండి, సరి చేసుకోండి, అంతే కదా. వాళ్ళు 22A తీసుకొచ్చారు, గతం రెవెన్యూ మొత్తం గందరగోళం, రియల్ ఎస్టేట్లు ధ్వంసం. ఏమొచ్చింది? మీరు వచ్చిన తర్వాత ఏం సాధించారు? మీరు కాంగ్రెస్ను తీసుకొస్తే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అనేటువంటి వాతావరణం తీసుకొచ్చి మీరు గెలిచారు. ఏం తీసుకొచ్చారు? ఏం ప్రశాంతమైన వాతావరణం వచ్చింది చెప్పండి? విద్యార్థుల్లో అలజడి, రియంబర్స్మెంట్ రాదు, వైద్యులు వాళ్ళ హాస్పిటల్స్ అందరూ కూడా ఆరోగ్యశ్రీ రాక వాళ్ళ బాధలు, ఏది రిటైర్న ఉద్యోగస్తులు బాధలేనాయి. ఎక్కడ ప్రశాంతత వచ్చింది చెప్పండి? నిరంతరం విమర్శలతో నడిపిస్తున్న ప్రభుత్వం ఇది. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. ఖమ్మం ఒక ఊహించని విధంగా మార్పు తీసుకొస్తారేమో, మాకంటే గొప్పగా చేస్తారేమో అని మేము ఊహించాం. ఏం సాధించాం మనం? సీతారాం ప్రాజెక్ట్ని కొంత పూర్తి చేయలేకపోయినాం. ఆ కొద్దిగా పూర్తి చేస్తే వాళ్ళ ఖమ్మం జిల్లా సస్యశ్యామలుగా ఉండేది కదా. ప్రతిసారి కూడా సీతారాం ప్రాజెక్టు ఓన్ చేసుకోవాలని తుమ్మలుగా చూస్తారు. హ్యాపీయే, తప్పులేదు. ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఓన్ చేసుకొని పనిచేయడం వేరే. కానీ ఏం చేశారు? ఒక తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా ఎంత బాధ అనిపిస్తుంటే, సీతారాం ప్రాజెక్టుకి ఒక లింక్ పెట్టి సత్తుపల్లి వరకు నీళ్లు తీసుకుపోతున్నారని చెప్పి ఆంధ్రాకు పోయే పరిస్థితి తీసుకొచ్చారు. గోదావరి జలాల్ని తీసుకొచ్చి కలుపుతున్నామని ఈ అమాయక నిన్న కూర్చున్న నాయకులు గొప్పగా చెప్తున్నారు. నాకు సిగ్గు అనిపిస్తున్నా మాట ఉన్నప్పుడు. గోదావరి జలాలను తీసుకురావాల్సినప్పుడు సీతారాం ప్రాజెక్ట్ని తీసుకుపోయి ఇవాళ ఆంధ్రాకు పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? కనీసం ఒక్కళ్ళైనా ప్రశ్నించారా? ప్రశ్నించలేదు. ఏం జరుగుతుంది? ఒక ఆర్థిక శాఖ మంత్రి భార్య మీద ఒక ఉద్యోగస్తురాలు 10% డైరెక్ట్గా నన్ను అడిగిందంటే దాని మీద సిగ్గుపడాల్సినటువంటి నాయకులు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఒక జిల్లా అధ్యక్షుడు ఏం మాట్లాడాలి? ఏం నువ్వు ఖండించావా? ఆ అవినీతి ఆరోపణల మీద ఖండించారా? లేదు. మాది అభివృద్ధి అంటారు. ఎక్కడ అభివృద్ధి ఉంది? మా అభివృద్ధితో మీకు పోటీ ఏంటి? తెలంగాణ ఎక్కడుంచాము మేము? హైదరాబాద్ని ఎక్కడుంచాము? ఇవాళ ఖమ్మంని పువ్వాడ అజయ్ కుమార్ గారి ముందుంచి ఎంత గొప్పగా కేటీఆర్ గారు చెప్తుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఖమ్మంలో అభివృద్ధి చేశారు. మీరెక్కడ పోటీ పడతారు? చేసిన అభివృద్ధిని సక్రంగా చేయండి, పూర్తి చేయండి. ఇవాళ ఖమ్మం కార్పొరేషన్ ఒక కార్పొరేట్ సంస్థలాగా తయారు చేశాం. దానికి ఒక IAS క్యాడర్ని తీసుకొచ్చాం. అవినీతి రహితంగా ఉండాలని చెప్పి ఎన్ని చేశాం? సింపుల్గా గవర్నమెంట్ బ్యాంక్ నుంచి ప్రైవేట్ బ్యాంక్ మార్చాం. లక్షల రూపాయలతోటి డ్రా చేస్తున్నారు అన్నారు. ఇవన్నీ కూడా మీ నుండే కదా, మీ నుండి వచ్చిన ప్రశ్నలే కదా. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి లేదా అని ప్రశ్నిస్తున్నాను. ఖమ్మం కార్పొరేషన్ అవినీతి మీద డైరెక్ట్గా ఒక్కొక్క సమస్య మీద మేము ప్రశ్నించాం. దానికి సమాధానం చెప్పవలసిన అధ్యక్షుడు అది వదిలే సింపుల్గా ఖండిస్తున్నామంటే ఎంతవరకు కరెక్ట్? అది చెప్పండి, ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? మార్కెట్ గొప్పగా చెప్పారు. ఆ మార్కెట్కి ఎక్కడో ఉన్న రోడ్లన్నీ 66 అడుగులు రోడ్లు చేశారు. అరే ఒక 6 అడుగులు తగ్గించమయ్యా అంటే మానవత హృదయం కూడా లేదు. 66 అడుగులు ఉండాల్సిందని కట్ చేశారు. రైట్, ఓకే, అభివృద్ధి ఏది? ఆ రోడ్డు వచ్చి మార్కెట్ కలిస్తే మార్కెట్ చుట్టూ 30 అడుగుల రోడ్డే ఉంది. మార్కెట్కి ఎక్కడో 66 అడుగుల రోడ్డు కావాలని పేద ప్రజలన్నీ కూడా గుడిసెలు లేపేశారు, ఇల్లు లేపేశారు. మార్కెట్ చుట్టూ చూస్తే 30 అడుగుల రోడ్డే ఉంది. ఏమి అభివృద్ధి ఇది? ఏం గందరగోళం ఇది? ఖమ్మం కలెక్టరేట్ ఎంత అన్యాయం అండి. ఒక ఇల్లు కట్టుకుంటే బోర్ వేసుకొని నీళ్లు నేలే చూస్తాం. ఒక ఇల్లు కట్టుకుంటే బోర్ వేసుకున్న తర్వాత ఇల్లు కడతాం, అవునా కాదన్నా? ఒక ఇల్లు కడితే ఏం చేస్తాడు? ముందు నీళ్లు నేలే చూస్తాడు. ఎంత దుర్మార్గం అంటే, ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే, ఖమ్మం కలెక్టరేట్ తీసుకొని పేద ప్రజలకు దూరంగా డబ్బులు పెట్టి వెంకటాయపాలెం కొని నీళ్లు లేని దరిద్రపు
ఆ వాతావరణాన్ని వాళ్ళు కలెక్టరేట్ ఇచ్చారు. ఏంటి ప్రజలు ఎవరు ప్రశ్నించారని చెప్పా మీ ఆలోచన ఏంటి? ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ తండ్రిగా చెప్తున్నాను. తుమ్మల నాగేశ్వర గారు కూడా వాళ్ళ అమ్మాయి కూడా డాక్టరే. ఎంత దుర్మార్గం అండి! మెడికల్గా హాస్పిటల్ పక్కన ఉండాల్సిన కాలేజీ తీసుకుపోయి ఎక్కడో కట్టేది గొప్పగా చెప్తున్నారు. దానికి తందంలాగా జిల్లా అధ్యక్షుడు గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఎంత దుర్మార్గం! ఇదేదో అసంబద్ధంగా ప్రతిపక్షంగా చెప్పట్లేదు. మా అమ్మాయి కూడా మెడికల్ గార్డ్ చెప్తున్నా నేను. ఎంత దారుణం! హాస్పిటల్ పక్కనే మెడికల్ కాలేజ్ ఉండాలి, దాన్ని తీసుకుపోయి ఎక్కడో పెట్టారు. దాని వెనక ఏ స్వార్థాలు ఏమున్నాయి చెప్పండి. ఇవన్నీ ఏంటి మీరు గొప్పగా చెప్పుకునే లేదు, అవకాశమే లేదు మీకు. కాబట్టి మీ అందరికి కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన జిల్లా అధ్యక్షుడికి మేమే ఛాలెంజ్ విసురుతున్నాం. అభివృద్ధి మీద మీరు ఎక్కడ చర్చకి రమ్మంటారో అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.